హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహర హెయిర్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి రైస్ ఒకటి వండేసి ఎగ్ రైస్ ప్రిపేర్ చేద్దామన్నట్టుగా అయితే ఉన్నాను. ఇంకా పిల్లలిద్దరికి అయితే మంచిగా రెడీగా చేసేసాను. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరు అయితే రెడీ అవ్వాల్సి ఉంది. మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంటే బయటికి అయితే వెళ్ళారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఈవినింగ్ టైం చల్లగా ఉంటుంది, ఆ టైంలో వెళ్దాంలే అన్నట్టుగా అయితే మధ్యాహ్నం లంచ్ కోసం అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత వీడియో తీయడానికి అయితే వీలవ్వలేదన్నమాట. ఇంకా అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తిరునాళ్ళకి అయితే వచ్చాం కదా, ఇంకా ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే రోజు అయితే తిరునాళ్ళలోకి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలిద్దరికి ఇలా కారులో అయితే కూర్చోబెట్టేసాము. ఇంకా పిల్లలకి జాతర అంటే వాళ్ళకు గుర్తొచ్చేటివి ఎగ్జిబిషన్స్, ఉయ్యాలలు, ఇంకా కార్లు ఇలాంటివన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. ఇంకా పాపకి ఇంకా బాబుకి ఇద్దరినైతే కార్స్లో అయితే కూర్చోబెట్టామన్నమాట. తిరునాళ్ళ వైబ్స్ మామూలుగా లేవన్నమాట అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంకా నందవరంలో అయిపోగానే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను. అక్కడ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను అనమాట. అక్కడ కూడా తిరునాళ్ళ జరుగుతుంది అంటుంటే ఇంకా కాదు గుర్తు రావాల్సిందే అనేసరికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ కూడా వెళ్ళేసి ఒకరోజు మార్నింగ్ అయితే వెళ్ళేసి ఈవినింగ్ వరకు ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అక్కడ ఎలాంటి వీడియోస్ అయితే షూట్ చేయలేదన్నమాట, వీలవ్వలేదన్నమాట. పిల్లల దగ్గరే మొబైల్స్ ఉండిపోయాయి. ఇంకా వాళ్ళకి మొబైల్స్ ఉంటే వేరే ధ్యాసే ఉండదు కదా. ఇంకా పిల్లలు ఇద్దరైతే మొబైల్స్లో ఉండిపోయారు. ఇంకా వాళ్ళు ఇవ్వలేదన్నందుకు నేను కూడా వీడియోస్ తీయడానికి వీలవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడ తిరునాళ్ళలో అయితే కొంచెం రెస్ట్ అయితే వచ్చిందనమాట మొబైల్కి. ఇంకా వాళ్ళిద్దరికి గేమ్స్ ఆడుతూ ఉంటే నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా ఫస్ట్లో అయితే కార్ డ్రైవింగ్ అయితే ఎక్కారన్నమాట. ఇంకా ఏ బొమ్మలు ఏ కార్లు తీసుకోవాలన్నా కూడా 100 పైగానే ఉన్నాయన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ అనమాట. పిల్లలిద్దరికి 100 రూపీస్ అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళని అయితే కార్లో కూర్చోబెట్టేసాము. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే ఉందన్నమాట. జాయింట్ వీల్ అయితే ఉంది. ఇంకా జాయింట్ వీల్లో కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేశారు, కానీ టికెట్స్ అయితే దొరకలేదన్నమాట. జనాలు మామూలుగా లేరు, విపరీతంగా ఉన్నారన్నమాట. ఇంక ఇక్కడ మా బాబు వచ్చేసి ఫస్ట్ నందవరం విలేజ్లో అయితే కాస్త భయపడ్డాడు. ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ తిరునాళ్ళకైతే సెట్ అయిపోయాడు అనమాట. ఇంకా ఇక్కడ స్టెప్స్ లాగా ఎక్కేసి అక్కడ నుంచి జారబండ్లాగా అయితే జారుతున్నాడు అనమాట. ఫస్ట్లో కాసేపు భయపడ్డాడు. ఇంకా తర్వాత పిల్లల్ని చూస్తూ మనము ఎంకరేజ్ చేసే దాన్ని బట్టి వాడు కూడా కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యి జారుతున్నాడు అనమాట. ఇంకా ఇదిగోండి ఇలా కూర్చొని ఇలా జంపింగ్ చేస్తూ వస్తున్నాడు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తీసుకున్న 50 రూపీస్కి టికెట్కి న్యాయం చేశాడనిపించింది మా బాబు. ఇంకా వాడికి ఏది చూసినా ఫస్ట్ భయం అన్నమాట. ఇంకా ఇదే కొంచెం వాడు హ్యాపీగా ఎంజాయ్ చేశాడనమాట. ఇంకా పాప వచ్చేసి అక్కడ డ్రాగన్ కూడా ఒకటి ఉండే, అది ఊగాలని ఉంటుంది. కానీ ఈసారి డ్రాగన్ చాలా పెద్దగా వచ్చిందనమాట. దాన్ని చూస్తే మాకే భయం వేస్తుంది. మా పాప ఏమో డ్రాగన్ అయితే ఎక్కాల్సిందే మమ్మీ, నాకు ఎక్కాలని అనిపిస్తుంది అంటుంది. ఇంకా ఇదిగోండి దీని పక్కన డ్రాగన్ అయితే ఊగుతుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారు, నువ్వు వెళ్తావు నువ్వు వెళ్ళన్నారు, కానీ నాకు వెళ్ళాలనిపించలేదన్నమాట. దాన్ని చూస్తే భయం వేస్తుంది. ఇంకా అది కాక నైట్ టైంలో కదా, ఇంకా నాకు చాలా భయంగా అనిపిస్తుంది, నేను ఎక్కనని చెప్పేశాను. ఇంకా మా పిన్ని వాళ్ళ కూతురు ఇంకా మా పాప ఇద్దరైతే ఇక్కడ ట్రైన్ అయితే ఎక్కారన్నమాట. దీంట్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే ఏం భయపడాల్సిన అంత అవసరం కూడా లేదనమాట. అది పట్టాల మీద మంచిగా తిరుగుతుందన్నమాట. ఇంకా మా పిన్ని కూతురు ఇంకా మా చెల్లెలు ఇద్దరు, నా కూతురు ఇద్దరైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా ఇలా అయితే తిరునాళ్ళ వైబ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఇంకో పక్కన పొటాటో స్ప్రింగ్స్ ఉంటాయి కదా, అవి కూడా సేల్ చేస్తున్నారు. ఈచ్ ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అనమాట. అది కూడా తింటూ ఎంజాయ్ చేసాము. ఇంకా మా పిల్లలకి ఇంకా సరిపోలేదన్నమాట. టాయ్స్ ఇంకా కావాలని సతాయిస్తుంటే ఇంకా పిల్లలు అయితే ఫస్ట్ ఇంటికైతే పంపించేసాము. కాసేపు ఇవన్నీ ఆడిపించేసి ఇంకా లాస్ట్లో ఈ స్విమ్మింగ్ చేద్దామంటూ ఉంటే ఇద్దరు సతాయిస్తుంటే ఆ స్విమ్మింగ్లోకి కూడా ఎక్కించామన్నమాట. మంచిగానే ఎంజాయ్ చేశారు. ఇంకా లాస్ట్లో నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే పిల్లలకు ఇంకొన్ని టాయ్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట. ఇంకా ఈరోజు నేను తీసి వీడియోస్ 4 days అవుతుంది, కానీ ఈరోజైతే ఎడిట్ చేయడానికి అయితే కూర్చున్నాను అనమాట.
సింపుల్ వీడియో, షార్ట్ వీడియోనే. ప్లీజ్ మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తుండండి. కీప్ స్మైలింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మదిహర ఆయిల్ బ్లాగ్స్ అని.